గేమ్ చేంజర్కి సంబంధించినటువంటిది యాక్చువల్గా ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ అయితే కనుక సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయినటువంటి అంశము, ఇది అమ్మాయి చనిపోయినటువంటి అంశం, అబ్బాయి గాయపడి ఆసుపత్రిలో ఉన్నటువంటి అంశం, ఇదంతా ఓపెన్ సీక్రెటే. ఇలాంటి సందర్భంలో సాధారణంగా మెగా కుటుంబం ఒక రకంగా అల్లు అర్జున్ని విలన్గా చేసి చూపెడుతున్నటువంటి సందర్భంలో మెగా అభిమానులు అతన్ని విలన్గా చేసి చూపెడుతున్న నేపథ్యంలో అతని మీద కోపం ఉందన్నటువంటి విషయం ఇంకో పక్కన అక్కడ ప్రస్ఫుటంగా ఇది వీళ్ళ స్టేట్మెంట్గా కూడా కనబడుతున్నటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటిది ఇది నడుస్తుంది. అయితే ఇక్కడే అసలు పాయింట్ కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి వ్యవహారం వల్ల ఏంటంటే ఎక్కడ దాకా వెళ్తుంది ఈ ఉదంతం అన్నటువంటిది. ఏంటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇది గేమ్ చేంజర్ సినిమాకి ఓ పక్కన పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. స్వయంగా వాళ్ళ అభిమానులకి సంతోషం వేసింది ఏంటంటే అక్కడ ఏదో స్టేజీ మీదకి రామ్ చరణ్ని పిలిచి స్టేజీ మీదకి పిలిచినటువంటి సందర్భంలో ఇద్దరు కలిసి రావాలి బాబాయ్ అబ్బాయి అని చెప్పేసి కావాలని పవన్ కళ్యాణ్ ఆపుతాడు. ఎందుకు అంటే అక్కడ పైన ఉన్నది ఇంకా అంటే చుట్టూతా సెక్యూరిటీ వాళ్ళకి సైగ చేసి అదంతా క్లియర్ చేయమని చెప్పి ఆ తర్వాత తను పైకి తీసుకెళ్తాడు. అది ఒక పక్కన సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఇదే టైంలో ఇద్దరు యువకులు తాజాగా చనిపోయారు. దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. సినిమా ఫంక్షన్లో అయిపోయిన తర్వాత గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళొస్తూ ప్రమాదం జరిగింది, ఇద్దరు మృతి చెందారు అన్నటువంటిది. ఆ ఇద్దరికి సంబంధించినటువంటి చూసుకున్న ఎవరైతే రాజమండ్రిలో జరిగినటువంటి దీంట్లో చనిపోయినటువంటి కాకినాడ నుంచి వేమగిరి వెళ్ళిన తోకడ చరణ్, అరవ మణికంఠ రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడికక్కడే మృతి చెందాడు మణికంఠ. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు చరణ్. పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానం ఉన్నది వీళ్ళిద్దరికీ కూడా. ఇంట్లో వద్దని చెప్పినా కూడా వినకుండా బైక్ మీద వెళ్ళారు, ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోవడంతో మణికంఠకు అన్నీ తానే చదివించింది తల్లి. తండ్రితో కలిసి పళ్ళ వ్యాపారం చేస్తున్నాడు చరణ్. ఇద్దరు యువకుల మృతితో వీధిని పడ్డాయి రెండు కుటుంబాలు. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏమని, కనీసం పరామర్శించారా, ఏమైనా పరిహారం ఇచ్చారు? ఇప్పుడు అక్కడైతే ₹1 కోటి అయింది, 2 కోట్లు ఇయ్యి, 50 కోట్లు ఇయ్యి, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు కదా. ఇక్కడ ఏం అసలు కనీసం వార్త పేపర్లలో వార్త కూడా లేదు. అక్కడ అల్లు అర్జున్ విలన్గా కథనాలు పుంకాలు సోషల్ మీడియాలో పోస్టులు వెంటాడి వేటాడారు. ఇక్కడ వచ్చేటప్పటికి కనీసం ఆర్ఐపి కూడా లేదు. మళ్ళీ వాళ్ళ అభిమానులే, పోనీ ఎవరైనా శత్రువులు అయితే అనుకోవచ్చు. అంటే అసలు ఎలా ఉంటుంది మన దగ్గర మానసికంగా, మానసిక దౌర్బల్యమే, మానసిక బలహీనత, లేకపోతే మనం ఏ రూట్లోకి పోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అది పక్కన పెడితే ముందు సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ ఈ వ్యవహారం మీద ఎలా స్పందిస్తుంది అధికారికంగా, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, రామ్ చరణ్ ఎలా స్పందిస్తారు చూడాల్సింది.